వ్యూయర్స్, దిస్ ఇస్ ఆర్యానా. వెల్కమ్ టు భవానీ హెచ్డి. లైఫ్ అంతా సాఫీగా గడిచిపోతున్నా సరే ఎలా ఉన్నావురా అంటే లైఫ్ చాలా బాగుందిరా, కానీ మైగ్రేన్ ప్రాబ్లం ఒక్కటే రా బాబు అని అంటూ ఉంటాం కదా. సో ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా, ఎంత మెడికేషన్ అయినా సరే మైగ్రేన్కి ఒక ప్రాపర్ సొల్యూషన్ దొరికితే బాగుండు అని సఫర్ అయ్యే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదండి. ఇవాళ ఈ ఇంటర్వ్యూలో ఒక సూపర్ సొల్యూషన్తో మేము ముందుకు వచ్చాం. సో ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు మీ మైగ్రేన్ ప్రాబ్లంకి సూపర్ సొల్యూషన్ దొరుకుతుంది. నాతో ఉన్నారు ఆయుర్వేద గురు చంద్రశేఖర్ రావు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. గురుగారు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. గురుగారు, యాక్చువల్లీ ఇప్పుడున్న యువత ఏంటంటే బిజీ లైఫ్లో ఏం హెల్త్ ఇష్యూ లేకపోయినా మేజర్గా మైగ్రేన్ అనే ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది. అసలు ఈ మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి? జనరల్గా మైగ్రేన్ రావడానికి కారణాలు కొంత హెరిడిటరీ, కొంత లైఫ్ స్టైల్, ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల, కొంచెం డిప్రెషన్ వల్ల, అలాగే మేజర్ పార్ట్ హెరిడిటరీ. ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ లైక్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే మేము యాక్టింగ్ ఫీల్డ్లో అవ్వచ్చు, లేదంటే వేరే లైక్ జాబ్స్లో అవ్వచ్చు. ఎస్పెషల్లీ యువత కూడా అంటే యంగ్ ఏజ్లో చాలా బలంగా ఉంటారని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు మీ జనరేషన్ వాళ్ళని తీసుకుంటే మా ఏజ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఆ ఏజ్లో ఫేస్ చేసి ఉండరు. కానీ ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏంటి? లైఫ్ స్టైల్లో చేంజెస్ అండ్ వర్క్ స్టైల్లో చేంజెస్ అండ్ టాలరెన్స్, అప్పుడున్న టాలరెన్స్ లేకపోవటం, ఫుడ్లో చేంజెస్ ఉంటాం, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. బిజీ లైఫ్, ఆల్ స్ట్రెస్ఫుల్ లైఫ్, అది మేజర్ రీజన్. సో మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు బేసిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎలా మేము సొంతగా గుర్తుపట్టాలమో ఇవి మైగ్రేన్ సిమ్టమ్సా అని చెప్పేసి? ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. కడుపులో తిప్పుతున్నట్టు ఉంటుంది, నాషియా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, లైట్ వేసి ఇరిటేట్ అవుతారు, లైట్ చూడలేరు, అలా పడుకోవాలనిపిస్తుంది, మూడు బాగోదు, సివియర్ పెయిన్, ఏ వర్క్ చేయలేరు, ఏమన్నా పలకరించినా కూడా సమాధానం చెప్పలేరు. ఓకే, అంటే కారణం లేకుండానే మూడ్ ఆఫ్ అవ్వడం. ఓకే, సో బేసిక్గా ఏమిటి అంటే లైక్ పురుషులకిను ఆడవాళ్ళకిను మైగ్రేన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అని విన్నాను నేను. సో ఇది ఎంతవరకు నిజం అంటే చూసే వాళ్ళ కోసం చెప్తారా? అంటే మహిళలకిను పురుషులకి డిఫరెంట్గా ఉంటుందా మైగ్రేన్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే రియాక్ట్ అయ్యే విధానం కానీ? జనరల్గా ఫీమేల్కి కొంచెం టాలరెన్స్ తక్కువ ఉంటుంది. ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు దాన్ని సహించే శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత ఈ ఫీమేల్లో కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, తర్వాత మెన్సెస్ పీరియడ్లో కొంత అగ్రివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొంచెం పెయిన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలోపతి టాబ్లెట్స్ లేకపోతే మామూలుగా ఇయర్స్ తడబడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని ఇయర్స్ వాడినా అంటే టాబ్లెట్స్ మారుతాయి, మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ మారుతూ ఉంటుంది. బట్ ఎందుకు తగ్గదు అంటే ఎందుకు? ప్రపంచంలోనే నిజంగా మైగ్రేన్కి క్యూర్ లేదా? యాక్చువల్గా ఇప్పటిదాకా ప్రపంచంలో ఎల్లోపతిలో మైగ్రేన్ క్యూర్ లేదు, మెయింటెనెన్స్ థెరపీ మాత్రమే. ఓకే, అదన్నమాట. ఫస్ట్ దే విల్ స్టార్ట్ విత్ పెయిన్ కిల్లర్స్, తర్వాత ట్రిప్టాన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాడతారు. అవి ట్రాంగులైజింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి కానీ కంప్లీట్గా క్యూర్ చేయలేవు, అంటే ఇంక మళ్ళీ రాకుండా చేయలేవు. కానీ దానివల్ల ఆ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం. సో అంటే లైక్ క్యూర్ అయితే లేదు కానీ దాన్ని స్టాప్ చేయడం, అప్పటి వరకు టాబ్లెట్స్ వాడడం అలా జరుగుతుంది. కంట్రోల్ చేయడం వరకు. ఓకే. సో లైక్ గురుగారు, మరి ఆయుర్వేదంలో ఏమైనా మనకి మెడికేషన్ లాంటిది ఏమైనా ఉందా? లైక్ పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ కొంత ఉన్నది. ఓకే, అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. రెగ్యులర్గా మెడికేషన్ తీసుకోవాలి, లోపల తీసుకోవాలి, వాడుకోవాలి. కొంతవరకు కంట్రోల్ అవుతుంది, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు పోయితే కొంత తగ్గుతుంది, మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన ట్రీట్మెంట్లో, మేము చేసే ట్రీట్మెంట్లో కేవలం కొన్ని ఐ డ్రాప్స్ కళ్ళల్లో వేయటం వల్ల, ఓకే, అది కూడా 4 సిట్టింగ్స్. ఫస్ట్ సిట్టింగ్ 5 minutes అంతే, మ్యాక్సిమం పెయిన్ పోతుంది, మేజర్ పెయిన్ పోతుంది. సెకండ్ సిట్టింగ్ మరుసటి రోజు కానీ ఆ తర్వాత ఆల్టర్నేటివ్ కానీ సెకండ్ టైము ఇంకో 5 minutes డ్రాప్ వేస్తాం, 2 to 5 minutes డ్రాప్స్, హై డ్రాప్స్. మిగతాది కూడా పోతుంది. అట్లా 4 సిట్టింగ్స్లో మళ్ళీ కంప్లీట్గా పోతుంది, రాదు. ఇంకా నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో ట్రీట్మెంట్ తీసుకోవటం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావటం, తగ్గటం, లేకపోతే మళ్ళీ రావటం, ఇటువంటి బాధలే లేవు.
కంప్లీట్గా మీకు లైఫ్లో రాదు. అయితే 100% పోతుంది. కానీ ఫీమేల్లో 2 to 3% ఫీమేల్లో ఎవరికైతే మెన్సెస్ టైంలో పెయిన్ వస్తుందో వాళ్ళకి మాత్రం సెకండ్ మంత్, థర్డ్ మంత్ అగైన్ 4 సిట్టింగ్స్ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. దాంతో ఒక తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళకు కూడా కంప్లీట్గా పోతుంది. జస్ట్ ఐ డ్రాప్స్ వల్ల, సిట్టింగ్స్ వల్ల, అంటే మేము మీ దగ్గరికి వచ్చి ఆ సిట్టింగ్స్ తీసుకుంటే కనుక మైగ్రేన్ కంప్లీట్గా పోతుంది? ఎస్, కంప్లీట్గా పోతుంది. ఓకే. మీకు మైగ్రేన్ పెయిన్ ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే ఆ టైంలో మేము వేసే డ్రాప్స్ వల్ల 2 to 5 మినిట్స్ అంతే. ఆ డ్రాప్స్ ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే. అదే మీకు ఎవిడెన్స్. తర్వాత రిసెప్చువల్ పెయిన్ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మైల్డ్ పెయిన్ ఉంటుంది. ఆ మైల్డ్ పెయిన్ కూడా 4th డేతో కంప్లీట్గా పోతుంది, మళ్ళీ ఇంకా రాదు. మేల్ అయితే 100%, ఫీమేల్కి అయితే 97 to 98%. 2 to 3% ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్మెంట్ ఉన్న వాళ్ళకి, ఈ యొక్క మెన్సెస్ టైంలో పెయిన్ వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం, మ్యాక్సిమం థర్డ్ టైం రికరెన్స్ ఉంటుంది. థర్డ్ టైం తర్వాత ఇంకా రాదు వాళ్ళకి కూడా. సో ఐ డ్రాప్స్ అనేవి మేము క్యారీ చేసుకోలేమా? మీ దగ్గరికి సిట్టింగ్కి రావాలా అన్న డౌట్ చూసే వాళ్ళకి వస్తుంది. సో దీనిపై మీరేం స్పందిస్తారు? అది అంటే మేము ట్రీట్మెంట్ అనేది మేము చేస్తేనే బాగుంటుంది కదా. ట్రీట్మెంట్ అనేది ఐ డ్రాప్స్ ఎన్ని డ్రాప్స్ వేయాలా, ఎంతసేపు వాళ్ళు కూర్చోవాలి, అంతా కూడా మేము చేస్తే బాగుంటుంది. అంటే పెయిన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది కదండి. అయితే ఇవ్వచ్చు, ఇది కెన్ బి గివెన్ టు ది పేషెంట్ ఆల్సో. వాళ్ళు కూడా వేసుకోవచ్చు, చూసుకోవచ్చు, దానివల్ల ఏం కాదు. ఫస్ట్ టైం మేము డెమాన్స్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. లేదన్న పక్షంలో కూడా కొంతమందికి అలా పంపించడం జరిగింది. చక్కగా హ్యాపీగా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. మేము చెప్పిన రీతిలో 2 to 5 మినిట్స్ కూర్చొని వేసుకొని తర్వాత వాష్ చేసేసుకుంటే ఇంకేముంటుంది. మేజర్ పెయిన్ ఫస్ట్ సిట్టింగ్లో పోతుంది. రిసెప్చువల్ పెయిన్ సెకండ్, థర్డ్, ఫోర్త్ డే ఉండదు. ఇంకా 4th డే వేసేస్తే దాని ద్వారా కంప్లీట్గా మళ్ళీ రాదు. గురువుగారు, యాక్చువల్లీ మీరు ఇప్పటివరకు చాలామంది పేషెంట్స్ని క్యూర్ చేశారని మాకు తెలిసింది. సో మీరు ఆయుర్వేదం లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జీవితంలో? లైక్ మీరు ఎప్పుడు డిస్కవర్ చేశారు ఈ మెడిసిన్ని తెలుసుకోవచ్చండి? యాక్చువల్గా మేము వంశపారంపర్యంగా ఆయుర్వేదంలో మా ముత్తాతలు, మాకు తెలిసిన గుర్తు ఎరిగి నాకు ముత్తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఆయుర్వేదంలో. మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మ తరఫు వాళ్ళు కూడా, మా అమ్మ తరఫు యొక్క వాళ్ళు కూడా ఆయుర్వేదంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇక మా నాన్నగారు కూడా దాంట్లో అంటే చాలా ఇన్ఫెర్టిలిటీ కూడా, ఎక్కడైనా ఫెయిల్ అయిన కేసులు కూడా ఇన్ఫెర్టిలిటీ మా దగ్గరికి సక్సెస్ అయ్యాయి. చాలా కేసెస్. పైల్స్ అయితే కంప్లీట్గా ఓరల్ అప్లికేషన్ వల్ల కంప్లీట్గా క్యూర్ అయినటువంటి చికిత్స మా దగ్గర ఉందన్నమాట. ఆ విధంగా నా దగ్గరికి ఈ వంశపారంపర్యంగా నాకు విద్య అవుతుంది. గురుగారు, ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఆల్రెడీ ఆయుర్వేద గ్రంథాల్లో ఉందా లేదా? ఆయుర్వేద గ్రంథాల్లో చరక, జీవక, వాగ్భట వీరికి సంబంధించినటువంటి ఏ గ్రంథాల్లో కూడా నేను ఇచ్చిన ట్రీట్మెంట్ సంబంధించినటువంటి వ్యవహారం లేదు. ఆ వివరం ఎక్కడ ఏ మ్యాన్స్క్రిప్ట్స్లో కూడా లేదు. దిస్ ఈజ్ న్యూ డిస్కవరీ. సో మీరు కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయుర్వేద చికిత్సలో కూడా ఈ మైగ్రేన్కి అర్ధావేదకో పార్శ్వపు నొప్పి అంటుంటారు. వాళ్ళు కూడా కొన్నాళ్ళు మెయింటెనెన్స్ థెరపీ చేస్తారు. దాంట్లో కొంతమంది ఫిజిషియన్స్ మెటస్ కూడా ఇస్తుంటారు. మన దాంట్లో మెటస్ లాంటివి ఏం లేవు. సేఫ్ మెడికేషన్, ఏ మాత్రం కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ కళ్ళలో వేయడం ద్వారా ఇంకా విజన్ బాగా డెవలప్ అవుతుంది, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ క్యూర్డ్. ఎవరికి కూడా చిన్న సైడ్ ఎఫెక్ట్ రాలేదు. ఆల్ ఆర్ సేఫ్. సో గురుగారు, గ్రంథాల్లో లేవు అని అంటున్నారు కదా, మరి మీరు ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అసలు? యాక్చువల్లీ నేను 83 నుంచి నేను ఆయుర్వేద ప్రాక్టీస్లో ఉన్నాను చెప్పాలంటే. 83 నుంచి. అంతకు ముందు చేసేవాళ్ళు మా నాన్నగారితో, కానీ నేను సొంతంగా ఇండిపెండెంట్గా చేయటం అనేది 1983 నుంచి స్టార్ట్ చేసి చెప్పాలంటే. దగ్గర 37 సంవత్సరాలు చేయటం మొదలెట్టాను. నేను ఆ రోజుల్లో రేపల్లి దగ్గర కొలగాని వారిపాలెం అనే గ్రామంలో గ్రామ వైద్యుడిగా ఉండేవాడిని. దాదాపు నా దగ్గరకు వచ్చి అన్ని కేసులు కూడా ఆయుర్వేదంతో, నేను నేర్చుకున్న ఆయుర్వేదంతో నేను చూస్తుండేవాడిని.
తర్వాత మా గురువులు కూడా చాలామంది ఉన్నారు. మాకు వంశపారపర్యంగా వస్తున్నా కూడా గురువులు కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో గురువు గారు హనుమంతరావు గారని ఆయన అకాడమీ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ విజయవాడ, గొప్ప వైద్యులు ఆయన. ఆయన దగ్గర నేను కొన్నాళ్ళు అభ్యాసం చేశాను అనమాట. ఆ రోజున వైద్య విద్వాన్ అనే కోర్సు ఉండేది అక్కడ. ఆయన దానికి శైలతంత్రం కింద వచ్చేవారు మా గురువుగారు. తర్వాత నేను అట్లా చేస్తూ కొలగాని వారిపాలెం అనే ఊళ్ళో ఒక 25 ఏళ్ల యువకుడు తీవ్రంగా బాధపడడం గమనించాను. ఇప్పుడు కూడా కొన్ని అర్థం కాని వ్యాధులు, ఎక్కడ కొన్ని తగ్గని వ్యాధులు, వాటికి ఏం చేయాలి అని ఆలోచన ఉంటుండే జనరల్గా. పలానా వ్యాధి ఉంది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో, ఎక్కడ తగ్గలేదు, దానికి మనం హెర్బల్లో ఏం చేయొచ్చు అని కొంచెం ఆలోచిస్తూ నాకు ఏదో రకంగా ఒకటి తట్టేది. తత్వాన్ని బట్టి, పేషెంట్ యొక్క తత్వాన్ని బట్టి కానీ, నాడి పట్టుకుని పేషెంట్ తత్వాన్ని బట్టి కానీ, నేను ఇంకేదన్నా కారణం చూసి, లక్షణం చూసి నేను అప్పుడే కొంచెం అన్వేషణ చేస్తూ కొంచెం ట్రై చేస్తుండేవాడిని. దాదాపు సక్సెస్ అయ్యి. అట్లాగే ఒక యువకుడు ఈ యొక్క పార్శ్వ నొప్పితో తీవ్రంగా బాధపడేవాడు. ఏ పని చేసేవాడు కాదు. రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. రోడ్డు పక్కనే ఒక గ్రామంలో ఉన్న రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తుండేవాడు. నాకు కనపడ్డాడు ఏడుస్తూ. ఏంట్రా నీకు ఏమైంది అని అడిగితే, నాకు పార్శ్వ నొప్పి నాకు అని చెప్తున్నాడు అన్నమాట. ఎన్నాళ్ళ నుంచి అంటే ఒక 3 ఏళ్ళ దగ్గర నుంచి 3 ఏళ్ళ నుంచి కూడా నేను బాధపడుతున్నా అని చెప్తే, అది నాలో ఒక రకమైనటువంటి ఆసక్తి రేకెత్తించింది. నేను దాని నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించిన తర్వాత నాకు నేనే కొన్ని ఆలోచించి దాని ప్రకారం వాటిని కంబైన్ చేసి యాప్స్ని అతనికి నేను నాకొకటే కొంచెం ఫిజియాలజీ, అనాటమీ కూడా కొంచెం జనరల్గా ప్రాక్టీస్లో తెచ్చుకుంటాం కదా. సో నాకు ఒక ఐడియా ఉండేది, ఐ ఈజ్ ద మినీ బ్రెయిన్ అని నాకు ఐడియా ఉండేది అన్నమాట. కంట్లో అది సేఫ్. నేను ఏదైతే హెర్బల్ డ్రాప్ వేస్తున్నానో అది సేఫ్గా తయారు చేసి దాని యొక్క ఐ డ్రాప్స్ కింద తయారు చేసేసి దాన్ని ఆ ప్రాసెస్ చేసి వాటిని శుద్ధి చేసి వాటిని నేను అతనికి వేయటం మొదలెట్టాను. తీవ్రమైన నొప్పి ఏమాత్రం కూడా భరించలేని, ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గేది కాదు. తీవ్రమైన బాధ ఏడుస్తుండేవాడు అనమాట. వేయటం జరిగింది. వేస్తున్న ఒక్క రోజులనే 90% తగ్గిపోయింది ఆయనకి. అట్లాగా ఒక 3-4 రోజులు వేసాను. ఇది ఎప్పుడు జరిగిందంటే 89లో జరిగింది, 89లో జరిగింది. అప్పటికి ఇప్పటికీ అతనికి పెయిన్ రాలేదు. వాళ్ళ కొలగాని వారిపాలెం వాళ్ళు అప్పుడప్పుడు అదేనా కలుస్తుంటారు. దాదాపు అతను ఆ తర్వాత ఆయన హైదరాబాద్లోనే ఏదో కాలేజీలో ఏదో జాబ్ కోసం వచ్చాడు, జాబ్ చేశాడు. ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయాడు. మీకు చాలా ఆనందం వేస్తుందేమో కదా. ఇటువంటి ఒక్కొక్క బాధ ఎప్పుడైతే వాళ్ళ యొక్క పెయిన్ హీల్ చేస్తానో అద్వితీయమైన ఆనందం అన్నమాట. చెప్పనలు కానీ ఆనందం. మనం వాళ్ళు ఇచ్చే ఫీజు గురించి మనం ఎదురు చూడడం. కొందరు ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు, కొందరు బాగా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు రిలీఫ్ పొందిన తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా పొందినటువంటి ఆనందం మనకి ప్రయత్నం ఆనందం కలిగిస్తుంది. వెలకట్టలేదు. అది కూడా లైఫ్లో మనం రాకుండా క్యూర్. ఇది వినడానికి నమ్మకంగా ఉండదు, కానీ చూస్తే తెలుస్తుంది, ఒకసారి అనుభవిస్తే తెలుస్తుంది. సో గురువుగారు ఇప్పటివరకు మీరు ట్రీట్మెంట్ చేశారు. చాలా మందికి అయితే ఈ ట్రీట్మెంట్ గురించి తెలియదు. సో ఈ ట్రీట్మెంట్ మరి సొసైటీ వరకు చేరాలంటే మీరు ఏం చేస్తున్నారు? నేను దానికి ప్రస్తుతం ఇప్పటిదాకా నేను నా వృత్తి కింద, నా చేతి కింద నా పేషెంట్స్కు చేస్తూ వస్తున్నాను. అందరికి సక్సెస్ అయింది. పేషెంట్ టు పేషెంట్. ఒక పేషెంట్కి తగ్గిన తర్వాత వాళ్ళు ఇంకొక పేషెంట్ చెప్పడం, ఆ పేషెంట్ నా దగ్గర రావడం, వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయడం, తగ్గడం ఇలా జరిగింది. ఈ పరంపరలో నాకు మురళీ చాడ అనే ఒక వ్యక్తి, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారన్నమాట. ఆయన యూఎస్లో ఉండేవాడు. ఆయన నా గురించి విని తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి మైగ్రేన్ ట్రీట్మెంట్ ఇప్పించి అవి తగ్గిన తర్వాత, క్యూర్ అయిన తర్వాత, వండర్ అయిన తర్వాత ఆయన అక్కడ అమెరికాలో పేటెంట్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత దీన్ని ఇంకా విస్తృంప చేద్దామనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయాలి. ఈ డ్రగ్ డెవలప్మెంట్ అంటారన్నమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ డ్రగ్ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో ఏదైనా కంపెనీతో టై అయిపోదాం చూస్తున్నాం. ఈ విషయంలో నాకు డాక్టర్ కేవీ రమణారెడ్డి,
డాక్టర్ మోహన్ లాల్. డాక్టర్ కేవీ రమణారెడ్డి ఈజ్ ఏ ప్రిన్సిపల్ టు ది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. డాక్టర్ మోహన్ లాల్ ఆయన బెంగళూరులో ఎయిర్పోర్ట్ ల్యాబ్స్ అనే కంపెనీలో ఆయన రీసెర్చర్. డాక్టర్ రజనీ రెడ్డి అని ఒక ఆమె ఉండేది, ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. అలాగే డాక్టర్ యోగేశ్వరి ఈజ్ ఏ సైంటిస్ట్ ఫ్రమ్ బిట్స్పిల్లర్. ఈజ్ ఎ సైంటిస్ట్. he did something for this migraine project. ఇట్లా కొంతమంది సహాయ సహకారాలతో మేము ఈ డ్రగ్ డెవలప్మెంట్ కొద్దిగా చూస్తున్నాము. ఒక కంపెనీతో టైఅప్ అవ్వాలని చూస్తున్నాము. ఆ తర్వాత రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత ఇట్ ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ ఇన్ టు ది మార్కెట్. అపార్ట్ ఫ్రమ్ ద టాపిక్, యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా రామ్దేవ్ బాబా గారు కరోనా కోవిడ్-19కి లైక్ ఒక మందు కనిపెట్టారు అని అన్నారు. మళ్ళీ తర్వాత అది కాదు అని అన్నారు. సో ఆయన ఫలించారా లేకపోతే అది అవ్వలేదా? ఆయన ఫలించటం అంటే ఫలించినట్లే. ఎట్లా అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ థియరీలో మనిషికి ఇమ్యూనిటీ బాగా ఉన్నప్పుడు ఏ డిసీజ్ రాదు. వచ్చిన డిసీజ్ ఏదైనా పోతుంది. డిపెండ్స్ అపాన్ ఇమ్యూనిటీ. మన రోగ నిరోధక శక్తి బాగా ఉన్నప్పుడు టీబీ కణాలు కానివ్వండి, ఇంకేదన్నా కణాలు కానివ్వండి, ఇంకేదైనా క్యాన్సర్ కణాలు కానివ్వండి, ఏ వ్యాధి అయినా సరే మనలో రోగ నిరోధక శక్తి బాగా ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ బాగా ఉన్నప్పుడు మనల్ని ఏమి చేయదు. కొన్ని అలాగా రోగ కణాలు వస్తాయి, కొన్ని పోతాయి. కొన్ని మన యొక్క ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది, ఆ రోగాలు పోతాయి. ప్రతి రోగానికి ఇదే వర్తిస్తుంది. ఎప్పుడైతే మనలో త్రిదోషాలు అనబడే వాత పిత్త కఫాలు బ్యాలెన్స్లో ఉంటాయో అప్పుడు మనకి ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం ఏ వ్యాధి రాదు. సో ఇమ్యూనిటీ బేస్డ్గా రామ్దేవ్ బాబా గారు ఏం చేశారంటే జనరల్ ఇమ్యూనో మాడ్యులేటర్ గుడూచి అమృత సత్వ, దాని పేరు సంస్కృత అమృత సత్వ, దాన్ని మనం తెలుగులో తిప్పసత్వ అని పిలుస్తాం. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది చాలా గొప్ప ఇమ్యూనిటీ డెవలపర్. ఇది చాలా గొప్ప ఇమ్యూనిటీ డెవలపర్. దీనివల్ల వైరల్ ఫీవర్స్ పోతాయి. చాలామంది వైరల్ ఫీవర్స్ వస్తే అలోపతి ట్రీట్మెంటు లేకపోతే యాంటీహిస్టమిన్స్, పారాసిటమాల్స్ ఏవో వాడతారు. ఏం కాదు. ఈ యొక్క గుడూచి అనబడేటువంటి ఈ యొక్క మూలికతో చేసిన ఔషధాలు వాడితే కనుక ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వటం ద్వారా కరోనా లాంటి వ్యాధులను కూడా మనం అరికట్టవచ్చు. కరోనా వ్యాధిలో మనకు ప్రధానంగా కనబడే సమస్య ఇమ్యూనిటీ, ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని కరోనా ఏం చేయట్లేదు. ఇమ్యూనిటీ ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళకు మాత్రమే కరోనా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇమ్యూనిటీ డెవలపర్స్ అయిన యొక్క గుడుచి, అశ్వగంధ ఇటువంటివి వాడటం వల్ల తద్వారా ఇమ్యూనిటీని ఇమ్యూనిటీ డెవలప్ చేసి తద్వారా వాటిని రాకుండా చేయొచ్చు. ఆయుర్వేద గురువుగా చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే కరోనానో కాదో అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. చిన్నగా గొంతు నొప్పి వచ్చేసినా ఇంకా కరోనా వచ్చిందన్న భయం వచ్చేస్తుంది. సో ఎలాంటివి పాటించాలి, మేము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ఇంట్లోనే ఉండి మేము ఇంట్లోనే ఏమైనా చిట్కాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయుర్వేదంలో స్పెషల్గా ఏమైనా ఉన్నాయా మేము కొని కనీసం ఏమో ఆ నొప్పిని పోగొట్టుకోవడానికి, డౌట్ని దూరం చేసుకోవడానికి? ప్రివెంటివ్గా వాడుకోవడానికి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్కి కూడా మందులు ఉన్నాయి. అయితే ఇప్పుడు సైంటిఫిక్ వరల్డ్లో వీటిని అడ్జువెంట్ థెరపీ కింద మాత్రం చూస్తున్నాయి. కానీ మా ప్రాక్టీస్లో మేము వైరల్ ఫీవర్స్కి వస్తే పారాసిటమాల్ కూడా వాడం. మేమేం చేస్తామంటే ఇవ్వటం వలన ఈ యొక్క 5 డేస్లో 5 to వీక్ డేస్లో ఎనీ వైరల్ ఫీవర్ ట్రీట్ అయిపోతున్నారు, ఇంగ్లీష్ వైద్యం దొరికి పోకుండానే. ఎందుకంటే పారాసిటమాల్ చేసేటటువంటి పని, పారాసిటమాల్ ఏం చేస్తుంది, యాంటీపైరెక్సియా అంటే టెంపరేచర్ని తగ్గిస్తుంది, కొంచెం ఎనాల్జిసిక్, కొద్దిగా పెయిన్ కిల్లింగ్ ఏజెంట్ ఉంటుంది దాంట్లో. పారాసిటమాల్ ఏం పని చేస్తుందో అదే పని ఆయుర్వేదంలో గుడూచి అనే మూలిక, దాన్ని ఇంకా ఫోర్టిఫై చేయొచ్చు, ప్రాసెస్లో బాగా ఫోర్టిఫై చేయొచ్చు అన్నమాట. అదే గుడుచి, అదే తిప్పసత్తు, అదే గిలో ఘనవటి అంటారు. ఘనవటి అంటే ఏంటి, దాన్ని మందులు ఫోర్టిఫై చేయటం అన్నమాట. దాని మందు యొక్క పవర్ బాగా పెంచడం. అది పారాసిటమాల్కి సబ్స్టిట్యూట్గా పనిచేస్తుంది. పైగా దానివల్ల
పారాసిటమాల్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దానివల్ల రాకుండా ఉంటుంది గుడిచే వల్ల. అంతేకాకుండా గుడిచే వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దాంతోపాటు జనరల్ డెబిలిటీ, కొంచెం జనరల్ డెబిలిటీ వీక్నెస్ ఉంటే అది కూడా పోతుంది. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నార్మల్ మ్యాన్ కూడా ఏమి ఆరోగ్యం మంచిగా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఆ గుడికి తప్పకుండా వేసుకోవచ్చు. సో గురుగారు చంద్రశేఖరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మూడీగా ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు చక్కటి సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇంతక మీరు అన్నారు నిజంగా ఒకరి బాధ పోగొడితే వాళ్ళు వచ్చి మనకి చెప్పిన తర్వాత అది వెలకట్టలేని ఆనందం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే.